కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఆయన గన్నవరంలో విమానాశ్రయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. If I do this here, there is a second shifting also. To avoid that, DEWA is the electronic air routes are found in the airspace, for like national highways. In the airspace, electronic routes are there, like tower control and other aviation. Under 300 meter radius, we need to have a clear planes also. So that's the reason. So whether I don't know whether there is a district administration and then the installation of DVR at this location to avoid double shifting. Otherwise, we need to have it here first. Passenger terminal there. We will approach the revenue authorities for next us to this side also, sir. Yes, sir. We identified the areas where it is there and probable expansion phase without affecting much the habitations of the national highway is that side. Yes, sir. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇక్కడ వచ్చిన తర్వాత రాజధాని వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ప్రాముఖ్యత పెరుగుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ తీసుకెళ్ళి నేషనల్ స్టాండర్డ్స్ పెంచి ట్రాఫిక్ పెంచి ఇవన్నీ చేసి తీసుకెళ్ళాం. అలాంటి స్ట్రాటజీ ఇక్కడ కూడా రావాలని, అది హార్నెస్ చేయాలని ఉద్దేశం. ఇక్కడ కూడా ట్రాఫిక్ బిల్డప్ చేయాలని అనుకుంటా ఉన్నాం. ట్రాఫిక్ బిల్డింగ్ అప్ స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు. ప్రెజెంటబుల్ ఎయిర్పోర్ట్ విజయవాడకు ఉంటుందని. ఇది ప్రెజెంటబుల్ ఎయిర్పోర్ట్ కాదు, చాలా కంజెస్టెడ్గా ఉంది. అసలు సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో ఓ ఫ్లైట్లో వెళ్ళి మనుషులు కూడా కూర్చోలేని దుస్థితి. సో టెంపరీ ఇక్కడ కూడా ఏదో ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ అది కూడా చేయాలని ఆ ప్రయత్నాల్లో ఉన్నాం.